ఈ భజన సందర్భంగా జరిగిన 1 or 2 మిరాకిల్స్ చెప్తాను మీకు. సందీప్ మెహతా అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రీసెంట్గా అతనికి అంటే అప్పుడు ఆ సందర్భంలో అంటే సే అబౌట్ 1990 ప్రాంతంలో అబ్బాయికి మ్యారేజ్ జరిగింది. మా మెహతా, ఇంతకుముందు చెప్పినట్టు మెహతా అని చెప్పాను కదా, ఎవరైతే నన్ను కమిటీలో రావడానికి ఇన్స్ట్రుమెంట్ అయ్యారో ఆయన కూతురు రీతు అని మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంతా. ఆ అబ్బాయిని సందీప్ అని అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు అక్కడే కేనియాలో. వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది. నేను ఎక్కడైనా కానీ కేనియాలో ఎక్కడ భజన జరిగినా నేనే కండక్ట్ చేస్తుండేవాడిని. ఆ టైంలో అప్పుడు ఆ అబ్బాయి సందీప్ వచ్చి దగ్గర నా చెవిలో అంకుల్ బాబాస్ ఫోటో హ్యాస్ బికమ్ వెట్ అని చెప్పాడనమాట. వాళ్ళ బెడ్రూమ్లో వెట్ అంటే చెప్పాను, బాబా పని చెయ్యి, ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టు అని చెప్పాడు. నేను భజనలు నడుస్తున్నాయి, మళ్ళీ అంకుల్ సంథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నెక్టర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్. ఐ సెడ్ ఓ వండర్ఫుల్, రైట్, కంటిన్యూ, ఓకే లెట్ భజన ఏంతో ఉండని చెప్పాను. ఆ విధంగా భజన తర్వాత ఏ ప్లేట్లు ఏదో పెట్టారో దాదాపు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఆ ప్లేట్, స్వామి అమృతం. అప్పుడు నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఈ విధంగా స్వామి మనకు అందరికీ అమృతం ప్రసాదించారు, అందరికీ ఇవ్వబడుతుందని. అప్పుడు అందరికీ ఒక ½ స్పూన్ అట్లా ఇస్తుంటే ఆ అక్షయ పాత్రలాగా అమృతం లెవెల్ మాత్రం తగ్గలేదు. వచ్చిన భక్తులందరికీ సరిపోయింది. అది స్వామి అనుగ్రహానికి మేమంతా సంతుష్టమై ఉండడానికి. అదేవిధంగా మధుసూదన్ ఒక అబ్బాయి ఉండేవాడు, కన్నడ అబ్బాయి. అతను చాలా వెరీ గుడ్ బాయ్. మా అబ్బాయి కంటే 2 ఏళ్ళు పెద్దవాడు. అతను మంచి భక్తుడు, బాగా పాడేవాడు, అన్నీ ఉండేవి. అతను అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. విండ్ స్క్రీన్ గ్లాసెస్ అని ఆయన కళ్ళు చుట్టూ కూర్చుకొని పోవడం జరిగింది. అది నాకు ఎవరో చెప్తే నేను మా ఇంట్లో కూర్చొని చూస్తున్న నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి బాబా నువ్వు ఇంత మంచి భక్తునికి నువ్వు ఇలాంటి అంటే నేను బాబాను చూస్తుంటే ఆ క్షణంలో బాబా 2 చేతులతో శాంతి అన్నీ జరుగుతాయన్నట్టుగా నాకు ఆ విధంగా నాకు అనుభూతి ఒకటి కలిగింది. దాంతో ఒక అబ్బాయికి ఆ గాజు ముక్కలు అన్నీ కూర్చుకున్నా కానీ అన్ని తీసేసిన తర్వాత ఏమీ కాలేదు. కొద్ది రోజుల్లోనే బాగుపడ్డాడు అబ్బాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. నకూరు అనే ప్రదేశంలో కూడాను బాబా గారికి చెప్పిన ప్రసాదంలో బాబా గారి చేతులు రావడం, కొంత భాగం తిని బాబా గారు తిన్నట్టుగా అవన్నీ ఎన్నెన్నో అనుభవాలు, ఇలాంటివన్నీ భక్తులందరికీ ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి. ఇలాంటి కొన్ని అనుభవాలు మేము కూడా స్వతహాగా మా కళ్ళతో చూడడం జరిగింది. ఆ విధంగా స్వామి గారి లీలలు 1, 2 కాదు, ఎన్నెన్నో జరిగాయి. తర్వాత అక్కడ ఉన్న టైంలో కూడాను డాక్టర్ గడియా గారి గురించి మీరు అందరూ వినే ఉంటారు. స్వామి పరమభక్తులు. ఉగండా నుంచి ఆయన లండన్ వెళ్ళారు.